అందరికీ నమస్కారం. టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. వృశ్చిక రాశి వారికి జరిగే శుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈరోజు అందమైన స్త్రీ వల్ల ధనలాభం కలుగుతుంది. ఇంకా రోజు మధ్యలో మీకు పెద్ద శుభవార్త కూడా అందుతుంది. ఆ శుభవార్త అందుతుందని మీరు కల్లో కూడా ఊహించి ఉండరు, కానీ మీ అదృష్టం వల్ల మీకు ఆ శుభవార్త అందుతుంది. మీకు కొన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. కుటుంబం వారితోటి కూడా సమయం గడిపే సందర్భంలో కూడా తగు జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. వారికి ఇష్టమైన విధంగా ప్రవర్తించాలి, లేకపోతే మాత్రం సమస్యలు ఎదురవుతాయి. ప్రియమైన వారి మీకు మధ్య మూడో వ్యక్తి యొక్క జోక్యము మరింత రాపిడి కలిగించేలాగా ఉంటుంది. జాగ్రత్త. యాత్రలు, ప్రయాణాలు ఆహ్లాదాన్ని, జ్ఞానాన్ని కలిగిస్తాయి. మీతో కలిసి ఉండటాన్ని గురించి మీకు అంతగా నచ్చని పలు విషయాలను మీ జీవిత భాగస్వామి ఈరోజు మీకు చెప్పవచ్చు. చెట్టు నీడ కింద మీరు ఈరోజు కూర్చొని మీరు చక్కగా మరి మానసికంగా దృఢంగా శారీరకంగా విశ్రాంతిని పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈరోజు మీరు ఇంట్లో అగరబత్తులను వెలిగించి మరి ఆవాల నూనె దీపం వెలిగించి తూర్పు ముఖంగా వెలుగుతున్నట్టు శ్రద్ధ తీసుకొని పూజలు సమర్పించినట్లయితే ఇష్టదేవతకు మీకు చాలా మరి శుభం అనేది కలుగుతుంది. మీకు ఉన్నటువంటి అశుభ సంకేతాలు దూరం అయిపోతాయి మీ నుండి. కుటుంబ సభ్యులకు మీకు మధ్యన ఏదైనా సరే విభేదాలు ఉంటే అవి కూడా తొలగించబడతాయి. ఈరోజు ఎవరితోనైనా సరే మాట్లాడేటప్పుడు ప్రేమగా మృదువుగా వ్యవహరించండి. మరి ఈరోజు సంతోషాన్ని పెంచుకునేటటువంటి ప్రయత్నాలు కేవలం మాత్రమే చేయండి. ఎవరైతే మరి ఆలోచించకుండా మరి ఇప్పటిదాకా ఖర్చు చేశారో అనవసరంగా మరి వారికి మాత్రం ఈరోజు తప్పకుండా అనవసరమైనటువంటి ఖర్చుల నుండి తప్పించుకొని డబ్బును పొదుపు చేయాలనేటటువంటి ఆలోచనలో ఉండాలి. ఈరోజు మీరు శ్రీమతితో మీతో చక్కని సమయం గడిపే ప్రయత్నాలు అయితే జరుగుతాయి. కొన్ని సమయాలలో ఆటంకాలు అయితే ఎదురవుతాయి. జాగ్రత్తగా అన్ని పనులను నిర్వహించాల్సి ఉంటుంది. మరియు సహకారాన్ని మీరు పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రతిరోజు ప్రేమలో పడటం అనే స్వభావాన్ని మార్చుకోండి. ఇక ప్రేమికులకు మాత్రము కొన్ని అపవాదాలు, రూమర్లకి మరి పాలే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. ధ్యానం, యోగా చేయటం వల్ల మరి ఈరోజు మరి అనారోగ్య సమస్యల నుండి బయటపడే అవకాశాలు కూడా ఉన్నాయి. క్రమంగా హనుమంతుని ఆరాధించటం వల్ల మీ ఆర్థిక స్థితి మరింత బలపడుతుంది. మీ మనసులోని అవాంఛనీయమైన ఆలోచనలను మీరు ఈరోజు తొలగించుకోవాలి. ఒకవేళ ఉన్నట్లయితే తొలగించుకోవాలి, లేకపోతే రాకుండా చూసుకోవాలి. ప్రశాంతంగా టెన్షన్ లేకుండా ఉండటానికి మాత్రమే ప్రయత్నించండి. మీ మానసిక దృఢత్వాన్ని పెంచుకోవడానికి ప్రయత్నాలు జరగాలి. కొంతమంది వ్యాపారవేత్తలు ప్రాణ స్నేహితుని సాయం వల్ల ఆర్థిక ప్రయోజనాలు కూడా పొందబోతున్నారు. ధనం వల్ల అనేక సమస్యల నుండి కూడా మీరు బయటపడవచ్చు. మనుషులు మీకు అత్యంత ఆనందకారకులుగా ఉంటారు. ఈరోజు మాత్రం ఈ రాశి వారు అనవసరమైన విషయాల గురించి ఆలోచించకూడదు. లక్కీ సంఖ్య 69 మరియు లక్కీ కలర్ అయితే పసుపు. పరిహారంలో కనకదుర్గమాత ఆలయ దర్శనం చేసుకొని అలంకరణ వస్తువులను సమర్పించండి. శుభప్రదంగా అయితే ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.